డైరెక్టర్ తీసుకోండి, పిడి సుందరరావు గారు తీసుకోండి, లాజరస్ ప్రసన్న బాబు గారు తీసుకోండి, వాళ్ళు వాక్యాన్ని కలిపి చెరిపి చెడగొట్టేశారు. ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించవచ్చు అని దొంగ బోధన తీసుకొచ్చారు, అబద్ధ బోధన తీసుకొచ్చారు. మీరు నిజంగా దేవుని వాక్య ప్రకారం నడవాలని అనుకుంటే, సక్రమంగా క్రమంగా నడవాలని అనుకుంటే, ప్రసన్న బాబు గారు తన అమితమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించారు. కొత్త నిబంధన ప్రకారం ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించవచ్చు. వీళ్ళు చెప్తున్నటువంటి బోధలో ఒక దాని మీద స్థిరంగా ఉన్నారు. కింద ఉన్నటువంటి వీళ్ళు కూడా ఎక్కడ డిబేట్ చెయ్యలేరు. సరైన క్రీస్తు సంఘంలో నిలబడలేదు. వీళ్ళు బోధ సరైనవి కాదు. ఈ లాజిక్లన్నీ తీసుకొస్తాడు, సోది లాజిక్లన్నీ తీసుకు మళ్ళీ వెంటనే ఏమన్నా దేవుడు కల్పించాడని చెప్తున్నాడు. దేవుడు కల్పించాడు, ఎక్కడుంది రిఫరెన్స్? దేవుడు కల్పించినట్టు లాజిక్లు తప్పితే వాక్యం ఎవరి దగ్గర లేదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చిన బోధని వదిలేయాలంటే నువ్వెవడం అయ్యా చెప్పడానికి? దావీదు గారు ఆరాధనలో వాయిద్యం వాయించినట్లు ఒక్క రెఫరెన్స్ కూడా ఈయన చూపించలేడు. ఆరాధన విధానం మారకపోతే, ఆచారాల పద్ధతులు మారకపోతే మరి విశ్రాంతినం పాటించాలి కదా నువ్వు. మరి ఎందుకు పాటించట్లేదు? మీ నుంచి వేరుపడిన ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని అపోజ్ చేశారు, జేమ్స్ మిమ్మల్ని అపోజ్ చేశారు, సహోదరులు చాలా మంచి వ్యక్తి మన రాఘవేంద్ర గారు మిమ్మల్ని అపోజ్ చేశారు, సునీల్ గారు అపోజ్ చేశారు, వంశీ గారు అపోజ్ చేశారు, మీకేరు అపోజ్ చేశారు, అందరూ మిమ్మల్ని అపోజ్ చేశారు కదండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో డైరెక్టర్ ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో తెలుసా? వాళ్ళకు కొనగలిగితే ₹1,00,00,000 పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొనగలరు. మీ నాన్నగారికి వాక్యం నేర్పించింది ఎవరో అడగండి, చెప్తారు ఆయన. పిల్లల మీద చేసుకుని మనస్సాక్షిని అడగండి, ఆయన మనస్సాక్షి గర్తిస్తారు కదా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నేర్పించింది ఎంఎస్ఎం అప్డేట్స్, శాంసంగ్, గణేష్. మనోడు అస్సలు వాయించకూడదు కొత్త నిబంధన ప్రకారం కరెక్ట్గా చెప్పాడు. మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ చెప్పాడు కరెక్ట్గా. 2 చేతులను జోడిస్తూ ప్రేమతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈరోజు నేను మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి అన్ని బోధలు నేర్చుకుని, క్రమమైన బోధన నేర్చుకుని, ఆ బోధలు మార్చేసి అక్రమంగా నడుస్తున్నటువంటి బీఓఏల బోధలు బయట పెడదామని నేను మీ ముందుకు రావడం జరిగింది. అందులో మరి ముఖ్యంగా మీరు చూస్తే డైరెక్టర్ తీసుకోండి, పిడి సుందరరావు గారు తీసుకోండి, లాజరస్ ప్రసన్న బాబు గారు తీసుకోండి, వాళ్ళు వాక్యాన్ని కలిపి చెరిపి చెడగొట్టేశారండి. ఈరోజు వాయిద్యాల గురించి వాళ్ళు ఏంటంటే ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించవచ్చు అని దొంగ బోధన తీసుకొచ్చారు, అబద్ధ బోధన తీసుకొచ్చారు, వాళ్ళు కల్పించినటువంటి బోధన తీసుకొచ్చారు. ఈరోజు దాని మీద వాళ్ళు చెప్తున్న దానికి కొంచెం మీరు క్లారిటీ ఇవ్వాలని, మీకు నేను క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఫస్ట్ నుంచి చూడండి. అది చూసే ముందుగా ఒక సహోదరుడు ఎవరో యూట్యూబ్లో క్రీస్తు సంఘం గురించి, క్రీస్తు సంఘాన్ని తిడదామా అవమానిద్దామా అని అనుకుని ఒక వీడియో పెట్టాడండి. ఆ వీడియో ఏంటంటే తన మాటల్లో అందులో చాలా చెప్పాడు. మనోడు కూడా తర్వాత చూద్దాం. ఒకసారి తను ఏం చెప్పాడో చూద్దాం. ఒకసారి చూస్తే తన మాటలో మనం తెలుసుకుందాం. పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి కదా, మాట్లాడరు. మనం ఎవరన్నా తేరగా దొరికారనుకోండి, కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి పాడేస్తారు. మీరు ఎప్పుడైనా అలా సరదాగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర వెళ్ళి కూర్చోండి 5 నిమిషాలు, భాష దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఒకటండి ఏం చెప్పాడు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తే బ్రెయిన్ వాష్ చేసేస్తాడు. నిజమేనండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి వస్తే బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎందుకంటే బుర్ర సరిగ్గా లేదు, బుర్రలో మట్టి ఉంది. మీ బ్రెయిన్ వాష్ చేయించుకోవాలనుకుంటే, మీరు నిజంగా దేవుని వాక్య ప్రకారం నడవాలని అనుకుంటే, సక్రమంగా క్రమంగా నడవాలని అనుకుంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి. అదే ఒరిజినల్ బైబిల్లో ఉన్న సంఘం. అది నేర్పుతున్నది ఖచ్చితంగా సత్యమైన బోధలు. అయితే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పేరు పెట్టుకుని దొంగ బోధలు కూడా బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి, అది నిజమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. ఏం చెప్పాడు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తే బుర్ర వాష్ చేస్తారు. ఎస్, కరెక్ట్, అవును. మీ బుర్రలో మట్టి ఉండిపోయింది, మీ బుర్రలో చెత్త ఉండిపోయింది. ఈ సహోదరుడు మాట్లాడిన దానికి నెక్స్ట్ వీడియోలో కౌంటర్ ఇద్దాం. ఇప్పుడు ఒకసారి ప్రసన్న బాబు గారు తన అమితమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఒక సహోదరుడు పాపం తెలియక క్వశ్చన్ అడిగితే దానికి ఏం సమాధానం చెప్పారో ఒకసారి, సార్ ఏం చెప్పారో ఒకసారి చూద్దామండి. దయచేసి వీడియో క్లారిటీ లేదు, తప్పుగా అనుకోవద్దు. ఏం చెప్తున్నారు సార్ ఒకసారి చూడండి. ప్రకారంగా సంగీత వాయిద్యాలు ఆరాధనలో భాగంగా ఉపయోగించడం కరెక్టేనా? దయచేసి తెలుపగలరు. ఏనా? ఒక సహోదరుడు అడిగాడు, క్రొత్త నిబంధన ప్రకారం ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించవచ్చా?
ఆరాధనలో ఎందుకు, లేదా క్రొత్త నిబంధనలు ఎందుకు వాయిద్యాలు? దేవుని మహిమపరచడానికి అని ఒక తెలియని సహోదరుడు అడిగాడు. కానీ ఎవరిని అడుగుతారు అని అంటే తెలిసిన వాళ్ళనే కదా అడుగుతారు. పెద్ద ఏదో ప్రసన్న బాబు డైరెక్టర్, బీవై అనే సంస్థకి డైరెక్టర్ అనుకుని అడిగితే ఈయన జ్ఞానం, ఈసారి జ్ఞానం ఎలా క్రొత్త నిబంధన ప్రకారంగా సంగీత వాయిద్యాలు ఆరాధనలో భాగం. అసలు ఆరాధన భాగం అంటేనా? ఆరాధన అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా శరీరంతో నువ్వు దేవునికి చేసేదే ఆరాధన, మేళతాళాలు కావు. చూడండి ఏం చెప్పాడు ఫస్ట్? ఓకే అమ్మయ్య పర్లేదు దారిలోకి వచ్చాడని అనుకున్నాను నేను. ఏం చెప్పాడు? క్రొత్త నిబంధన ప్రకారం ఆరాధన శరీరంతో చేసేది, దేంతో కాదంటే మేళతాళాలతో కాదు. ఓకేనా? జాగ్రత్తగా వినండి, వద్దని చెప్పాడు కదండి. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. వీళ్ళు చెప్తున్నటువంటి బోధలో ఒక దాని మీద స్థిరంగా ఉండరండి. ఫస్ట్ ఒకటి చెప్తారు, దాన్ని మళ్ళీ మార్చేస్తారు. ఎస్ అంటారు, నో అని అంటారు. ఇలాగ వివరణిస్తారు, అలాగే వివరణిస్తారు. ఈ బీవైఓని గల పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటేనండి, వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర నేర్చుకుని ఆ బోధలు మార్చేశారు. ఒక 5-6 డిఫరెన్స్లు ఉన్నాయి. దయచేసి అవి కూడా సరి చేసుకుంటే సో ఈక్వల్గా ఉంటుంది, వీళ్ళ సరైన మార్గంలో ఉంటారని ఆశ. మిగిలిన పట్టుకోవచ్చు. ఇక్కడ ఆ టెంపుల్ ఈ టెంపుల్ అని పెట్టిన వాళ్ళు హైదరాబాద్లోని కానీ విజయవాడలో కానీ దొంగలు ఉన్నారు, రాజమండ్రిలో కానీ. వాళ్ళు ఎందుకు పట్టుకుంటే వాళ్ళు దొంగలు, వాళ్ళు అసలు వాక్యం వినరు. కనీసం వీళ్ళు 90% వాక్యానికి దగ్గర ఉన్నారు. ఆ 10% సరి చేసుకుంటే చాలా బాగుంటుంది. బీవైల దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, వీళ్ళు పునాదులు సరిగ్గా లేక, అక్కడి నుంచి వచ్చిన పిటి సుందరరావు గారు ఎప్పుడో డిబేట్కి ఎప్పుడో ఆహ్వానించి, ఆయన ఫస్ట్ డిబేట్, ఆయన ఎక్కడ డిబేట్ చేయలేదు, ఎవరితో చేయలేదు, చెయ్యలేరు కూడా. వీళ్ళు ఆయనే కాదు, ఆయన కింద ఉన్నటువంటి వీళ్ళు కూడా ఎక్కడ డిబేట్ చెయ్యలేరు. నేను ఈ స్టేట్మెంట్ ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నానండి. వీళ్ళెవరో డిబేట్కి రాలేరు, చెయ్యలేరు. రోషన్ కలిగిన వాడు ఒక్కడైనా బీవైలో ఉంటాడేమో అని చేసిన ఒక్కడికి లేదు రోషన్. ఎవ్వరు రావట్లేదు, రాలేకపోతారు. పునాది సరిగ్గా లేక, వాళ్ళు నేర్పించేవాడు సరిగ్గా చెప్పక, అక్కడి నుంచి వచ్చిన ఒకడేమో క్రైస్ట్ చర్చ్ అని పెట్టుకున్నాడు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వెళ్ళిపోయిన పిటి సుందరరావు కొన్ని రోజులు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకున్న తర్వాత నుంచి వచ్చిన ఇంకొకటి ఏం చేశాడనంటే, వస్తుంది కదా అని ఒకడు పెట్టాడు. ఇంకొక ఆయన చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పెట్టాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకొకరు ఏం చేశారనంటే ది చర్చ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఇంకొక ఆయన పెట్టాడు. మళ్ళీ బెంగళూరులో స్టీఫెన్ బాబు అని మనోడు ఏం పెట్టాడంటే హోలీ చర్చ్. అంటే ఒక్కడికి తిన్నాక పునాది సరిగ్గా వేయలేదు. పునాది సరిగ్గా ఉంటుంది, వాక్యం నుంచి స్థిరంగా ఉంటారు, తొలగిపోరు. బీఓఏ కాబట్టి తొలగిపోయింది. బోధలు ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు చూడండి వీళ్ళందరూ. డిబేట్లు డిస్కషన్, ఒక్క వాళ్ళందరూ ఒక్కొక్కడిది ఒక్కొక్క బోధ. నీ బోధ కరెక్ట్, నా బోధ ఒక్కడ సరైన స్థిరమైనటువంటి బోధని ఎవ్వరిది లేదు. తప్పిపోయినటువంటి ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, జేమ్స్ కానివ్వండి, సత్యవేద సాగర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ టాపిక్ మీద కాదు, మీరు కలిపి జరుపుతున్నటువంటి ఏ బోధల మీద అయినా నేను డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఒకవేళ సిద్ధమైతే దయచేసి తెలియజేయండి నాకు. నా ఫోన్ నెంబర్ రాసుకోండి, 9391366380, 9391366380. చూడండి, ఒక వచనం చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం చదివితే యేసుప్రభువు వారు చెప్తున్నారు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. తనకి తానే విరోధం ఏంటి? బీవైఓ నుంచి వచ్చినటువంటి వాళ్ళలోనే విరోధంగా బోధలు చేసుకున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అవమానించుకున్నారు, దూషించుకుంటున్నారు. ఎందుకంటే బోధ స్థిరంగా లేదు, బండ మీద కట్టలేదు, వీళ్ళు సరైన క్రీస్తు సంఘంలో నిలబడలేదు, వీళ్ళు బోధలు సరైనవి కాదు. ఈయనకి వాక్యం చెప్పబోయే బాబు అని అంటే ఆ సొల్లు ఏం చెప్తారో ఒకసారి చూడండి. వాక్యం చేతగాక ఈ లాజిక్లన్నీ తీసుకొస్తాడు, సోది లాజిక్లన్నీ తీసుకొస్తాడు. ఏం చెప్తున్నారు చూడండి, వాక్యం చెప్పండి అన్ని అని ఎవరో ప్రశ్న అడిగారు. మనోడు ఏం చెప్తున్నారు చూడండి, సార్ డబ్బులు కొడుతుంటే దేవుడు నీకు జీతం ఇవ్వడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, డ్రమ్స్ కొడితే దేవుడు నీకు జీతం ఇవ్వడం, వద్దు, అది ఆరాధన వద్దు అని అంటున్నాడు కదా. వెంటనే చూడండి, తనకు దాని విరోధంగా ఎలా రాజ్యం ఎలా కూలిపోతుందో, వాళ్ళ సామ్రాజ్యం ఎలా కూలుతుందో చూడండి ఒకసారి. అర్థమవుతుందా? కనుక దేవుడు నీకు జీతం ఇవ్వాలంటే పని చెయ్యి. మరి సంగీతం, వాయిద్యాలు ఇవి దేనికి ఉపయోగిస్తున్నారు? ఇవి కేవలం దేవుని యొక్క వాక్యం ఆ పాటగా ప్రజల మధ్యకు వెళ్ళటం కోసం, అవునా, ఉత్సాహంతో గానం చేయటం కోసం దేవుడు వీటిని జతపరచమన్నాడు.
అండ్ ఫస్ట్ ఇందాక ఏమన్నాడు, ఎందుకు ఏంటంటే కేవలం మనుషుల దగ్గరికి వాక్యం తీసుకెళ్ళడానికి అన్నాడు. ఓకేనా? ఏంటట, కేవలం మనుషుల దగ్గరికి వాక్యాన్ని తీసుకెళ్ళడం కోసం పాట రూపంలో మాటను సాగదీస్తే పాట. ఓకే, అది నీ ఉద్దేశం, నా సొంత ఉద్దేశం అని చెప్పు. సొంత ఉద్దేశం అని చెప్పట్లేదు, ఏ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే కేవలం అన్నాడు కదా. మళ్ళీ వెంటనే ఏమన్నా దేవుడు కల్పించాడని చెప్తుంది. మరి దేవుడు కల్పించాడు, ఎక్కడుంది రిఫరెన్స్ దేవుడు కల్పించినట్టు? చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు. అంటే ఒక మందు మీలోనికి వెళ్ళాలి అంటే ఒక సూది కావాలి, ఒక సిరంజు కావాలి, అవునా? మందు బాడీలోకి వెళ్ళడానికి సూది సిరంజు ఎలాగైతే అవసరమో, ఒక పాట మనిషి మొదలోనికి వెళ్ళడం కోసం ఆకర్షణి సోది లాజికల్ అండి. మనిషి మందులోకి ఏం వెళ్ళాలట, ఏం కావాలట? మనిషి శరీరంలోకి మందు వెళ్ళాలంటే ఏం కావాలి? సిరంజి కావాలా, సూది కావాలి. ఆ ట్యాబ్లెట్ అయితే వెళ్దేంటి? ఆహారంలో తింటే మందు వెళ్దా? బుద్ధి లేనప్పుడు సోది లాజికల్ అని చెప్తూ ఉంటారు. ఇది ఎవరికే మనిషికి ఇంజక్షన్ చేయాలట, లేదా ట్యాబ్లెట్ తీసుకుంటే వెళ్దా, భోజనం చేసుకుంటే వెళ్దా? సరే ఓకే, ఇంకా లాజిక్లు ఏం చేస్తాను చూడండి, చెత్త లాజిక్లు. బీబై నుంచి వచ్చిన ప్రతి ఒక్కడే నేను లాజిక్ మాస్టర్ అనేమో ఆయన అంటాడు, ఇంకొకడేమో నాకు లాజిక్లు వచ్చి అంటాడు. మనం డిస్కషన్ చేయడానికి పడుతున్నాడు. అతన్ని ఆకట్టుకోవడం కోసం దానికి ఏం కావాలి? సంగీతం, వాయిద్యం. సంగీతం కావాలా? ఎవరిని ఆకట్టుకోవడం కోసం? మనుషుల్ని ఆకట్టుకోవడం కోసం వాయిద్యం కావాలి. దేవుణ్ణి ఆకట్టుకోవడం కోసం నీ సంగీతం ఎవరికి కావాలి, నీ మ్యూజిక్లో ఎవరికి కావాలి, నీ డ్రమ్స్ ఎవరికి కావాలి, నీ గిటార్లో ఎవరికి కావాలి? ఏమంటే ఒక విషయం అండి, సింపుల్ అండి. మీలాగా డ్రమ్స్, త్రిబుల్ కాంగో, గిటార్లో కొనడానికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఏమైనా పేదోళ్ళు అనుకుంటున్నారా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో డైరెక్టర్లు ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో తెలుసా? అందులో కొంతమంది 90% దొంగలు ఉన్నారులే. రాజమండ్రిలో కొంతమంది యథార్థవంతులు ఉన్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్లు. వాళ్ళకు కొనగలిగితే ₹1,00,00,000 పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొనగలరు, కోట్లు పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొనగలిగితే సత్తా ఉంది. మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి ఏం కావాలట? ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. లాజికల్ చూడండి ఎంత చెత్త లాజికల్ చెప్తున్నాడు. సంగీతము అంటే ఏంటనమాట, గీతం చాలా క్రమంగా ఉండాలి. ఓకే, సంగీతంతో నన్ను పాటలు పాడండి నా కోసమని దేవుడు చెప్పాడు. అండి ఎక్కడైనా కానీ క్రొత్త నిబంధనలో వాయిద్యాలతో పాడమని ఎక్కడ ఉందా? సంగీతం ఒక డెఫినేషన్ ఏదో చెప్పాడు, ఆయనకు వచ్చినట్టు చెప్పాడు. మనోడు ఎల్కేజీ స్టూడెంట్గా చెప్పాడు, ఓకే అది పర్వాలేదు. ఎక్కడైనా దేవుడు మరి నన్ను ఆరాధించండి అని చెప్పి వాయిద్యాలు ఉపయోగించమని చెప్పాడు? చెప్పడు. ఆయనకు అవసరం లేదు వాయిద్యాలు. చూడండి ఇంకేమంటున్నాడు, ఏమండి కోయిల గానం బాగుంటది, కాకి గాత్రం బాగోదు. అంటే కాకి గాత్రం నీకు బాగోదు, దాని పిల్లలకి బాగుంటుంది, దాని తల్లికి బాగానే ఉంటుంది, తన భర్తకి బాగానే ఉంటుంది, దాని జాతికి బాగానే ఉంటుంది. అంటే లాజిక్ ఏది చెప్తే అది గొర్రెలా వినేస్తారు అనుకుని చెత్త లాజికల్ అని చెప్తారు. చూడండి ఇంకా ఏదైనా ఒక గానానికి ఒక మృదువంగా మధురంగా ఉండేదే సంగీతము అంటారు దాన్ని, ఏనా? కనుక గానానికి ఇంకొకటి యాడ్ చేస్తే సంగీతమా? ఇందాకే కదండి సంగీతం అంటే మంచి గీతము, క్రమ పద్ధతిలో పాడే గీతం అని అన్నాడు. మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తే మళ్ళీ సంగీతం అంటే సంగీతం అంటే ఇంకోటి యాడ్ చేయండి. ఇప్పుడు సార్ నాకు సంగీతం నేర్పించండి సార్ అన్నారు అనుకోండి, జిస్చికి జిగి జిగి జిస్చికి జిగి జిగి అలా నేర్పిస్తాడు. నీకు సంగీతం అంటే సరి గమ పద స్టార్టింగ్ నుంచి అక్షరాల నుంచి ధ్వని, ఈ గొంతులో నుంచి ఏదైతే వస్తుందో, నీ నాలుగుల నుంచి పెదాల నుంచి ఏదైతే వస్తుందో దాన్ని నేర్పిస్తాడు. అంతేగాని డ్రమ్స్ నుంచి వాయిద్యాల నుంచి వచ్చి నేర్పించి ఇందాకే సంగీతం అని అంటే మంచి గీతం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏదో కల్పిస్తాడట. చూడండి ఇందాక ఇప్పుడు దేవుడు కల్పించాడండి, దేవుడు కల్పించినట్టు ఎక్కడ ఉంది? పాటను ప్రజలకు హృదయాలకు హత్తుకునేటట్టు చేయడానికి ఇందాక చెప్పాను కదా, సూది సిరంజు మందుకు ఎలాగైతే అవసరమో ఇందాకే కాదు, నువ్వు ఎప్పుడు అదే లాజిక్ చెప్తావు. కానీ ఏమన్నాడండి ఇక్కడ, మనుషుల్ని ఆకట్టుకోవడానికి ఆయన ఒకసారి అంటున్నాడు కదా, దేవుడిని ఆరాధించడానికి కానీ ఒకసారి అంటున్నాడు. ఫస్ట్ టైం అసలు అలా వాడకూడదనేమో ఒకసారి అంటున్నాడు ఈయన, ఇంకోసారి ఏమో వాడితే తప్పేం లేదు అంటున్నాడు. సొంత మాటలు తప్పితే ఒక్క రెఫరెన్స్ అని ఇస్తారేమో చూడండి ఒకసారి. పాటగా ఉన్న మాటకు ఇదిగో ఈ వాయిద్యాలు, ఈ మేళతాళాలు, ఏనా, ఈ సన్నాయి, ఇవన్నీ కావాలి. వీటి ద్వారా దేవుని మాట వెళ్ళడం కూడా దేవునికి స్తుతి. ఎందుకంటే వాక్యం ప్రకటించబడుతుంది కదా. వాక్య ప్రకటన, పాట అంటే వాక్య ప్రకటన అని అర్థం. మన పాట ద్వారా ఎంతసేపు ఇట వాయిద్యాలు వాయించి ప్రజల దగ్గరికి వెళ్తే దేవుని మహిమపరచడమా? అది మనుష్యుల కోసం పెట్టుకోండి, వాయిద్యాలు పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. మనుషులకి ఇప్పుడు కన్నీరేలమ్మ అనే సాంగ్ ఉంది, మామూలుగా పాడితే ఎవరికి కన్నీళ్ళు రావు, ఇన్వాల్వ్ అవ్వరు, కొంతమంది అవుతారు. బట్ నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే నిజంగా ఇన్వాల్వ్ అయిపోతారు. మేము కూడా వింటాం, మీ మ్యూజిక్ ఉన్న సాంగ్స్ అన్నీ ఒకప్పుడు వినేవాళ్ళం. ఇవన్నీ ఏంటంటే చెవికి, మన హృదయానికి ఏదో ఉల్లాసంగా ఏదో ఉండడానికి, ఏదో డీప్లో ఇన్వాల్వ్ అవ్వడానికి, లవ్ ఫెయిల్యూర్కి సాడ్ సాంగ్స్ వినడానికి, ఉత్సాహంగా ఉన్నాడు పాప్ సాంగ్ వినడానికి. మనిషికండి ఇవి, దేవునికి అవసరమని ఎవరు చెప్పాడు? ఏదో చెప్తున్నారు చూడండి. ఇంకా ఏదో ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరపున ఏదో మన వాయిద్యాలు వాయించకూడదు, అవన్నీ వదిలేయండి. ఏమండి,
చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చిన బోధని వదిలేయాలట. నువ్వెవడయ్యా చెప్పడానికి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర బోధలు వదిలేయమని నువ్వెవరు చెప్పడానికి? ఆ బోధ నీ నుంచి వచ్చింది అయితే వదిలేయచ్చు, మీ డాడీ నుంచి వచ్చింది అయితే వదిలేయచ్చు, కానీ మీ దగ్గర నుంచి వచ్చింది కాదు కదా, పరలోకం నుంచి వచ్చిన బోధ అది. యేసుప్రభు వారు శిష్యులకి నేర్పించారు, తర్వాత పరిశుద్ధాత్మని నేర్పించారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా బైబిల్ రాయబడింది. ఎందుకు వదిలేయాలి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డాక్టర్ని? అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అసలు యేసుప్రభు వారు స్థాపించిందే ఆయన. మరి ఆయన బోధలు వదిలేమన్నాడు, మరి దుర్మార్గుడే కదా. ఏం చెప్తారు అసలు బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తలుల గారు 2వ అధ్యాయం ఏం చెప్తుంది? వారు రొట్టె విరుచుట ఎందును అపోస్తల బోధ ఎందును సహవాసం అందును ఎడతెగకుండా ప్రార్థించడం. ఏ బోధలో ఉన్నారో అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఏ బోధ? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధ. బీవైఏ బోధ కాదు. బీవైఏ నిన్నమన్నా వచ్చింది. యేసుప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మరి అది వదిలేయమంటాడు ఏంటండి? అంటే వాక్యాన్ని వదిలేయమంటున్న వాడు ఎవడో మీరు ఆలోచించిన సహోదరి సహోదరులారా. అపవాదికి సంబంధించినటువంటి వాడు, వాక్యాన్ని కలిపి చెరుపుతున్నటువంటి వాడు ఎలాంటి వాడు మీరు చూడండి. వాక్యాన్ని ఇది కలపకూడదో ఇది తీయకూడదో అని దేవుడు చెప్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్తున్నాడు నేను. వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు పాత నిబంధనలో వాయిద్యాలు వాయించేవాళ్ళు అండి, కొత్త నిబంధనలో వాయిద్యాలు వాయించకూడదండి, పాత నిబంధన కొట్టివేయబడిందండి. ఎందుకంటే పాత నిబంధనలో మరి వాయిద్యాలు వాయించే సందర్భాలు ఉన్నాయి కదా. చూడండి అసలు ఏటట ఎక్కడున్నాయి పాత నిబంధనలో? ఓకే, ఎవడు కాదన్నాడు? మేము కాదన్నమ్మా. పాత నిబంధనలు వాయిద్యాలు కొట్టినటువంటి సందర్భాలు బోళ్ళని ఉన్నాయి, మేము కాదనమ్మా. చూడండి మరి అన్నాడు. పెద్ద ఏదో బైబిల్ తెలిసిన పండితుడిలాగా చూడండి అనగానే నేను అనుకున్నాను ఏదో క్రొత్త నిబంధనల నుంచి తీసుకొచ్చేస్తారేమో రెఫరెన్స్, వాయిద్యాలు వాయించినట్టు తీసుకొచ్చేది ఎక్కడుందరా బాబు నేను అనుకుంటుంటే చూడండి అన్నాడు. సార్ ఏం చెప్పారు చూడండి. పాత నిబంధనలో దేవుని మయంపరచడం కోసం దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి తీయండి. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు అక్కడ? దావీదు ఇశ్రాయేలీయులందరూ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుతూ, అబ్బా పాటలకి ఏం మేళం ఉంచారట? సితారా, స్వర మండలమును, తంబురులను, తాళములను వాయించుచు బూరలు ఊదుచున్నారు. దేనికి? యెహోవా సన్నిధులు. ఇవన్నీ ఎందుకండి? యెహోవా సన్నిధి మాట ఒక్కటి చాలు కదా, మాట ఒక్కటి చాలదా? ఇవన్నీ ఎందుకు జత చేశారు? యెహోవాకు మహిమ కలగడం కోసం దేవుని సన్నిధిలో. సార్ ఏం చెప్తారంటే యెహోవా సన్నిధిని ఎవరట? మొదటి దినవృత్తాంతంలో 13వ వచనంలో దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలమును, తంబురను, తాళమును వాయించుచు బోరలు ఊదిచుండిరి. ఎక్కడండి ఇది అసలు సందర్భం? ఎక్కడిది అని అంటే చర్చిలో ఏదో ప్రత్యక్ష గుడారాల్లో కాదు, దేవుని మందిరంలో కాదు, అక్కడ మందసాన్ని తీసుకొస్తున్నారు. ఇది మందసం అంటే దేవుని సన్నిధి. మందసాన్ని తీసుకుని వస్తున్నారు. తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ సంతోషం కొద్దీ అబ్బా అక్కడ ఫిలిస్తీన్లు వాళ్ళు జయించి అక్కడి నుంచి వస్తున్నామే, అక్కడి నుంచి మన దేవుని సన్నిధి అయినటువంటి మందసాన్ని తీసుకుని వస్తున్నామని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ మందిరం లోపల చేయట్లేదు, ప్రత్యక్ష గుడారం లోపల చేయట్లేదు, ఆరాధనకు చేయట్లేదు, వీళ్ళ ఆరాధనలు ఉపయోగించట్లేదు. కనీసం బుర్ర పెట్టి ఆలోచించాలండి. ఏదో అదేదో చెప్తున్నాడు చూడండి. ఈయన ఏమంటున్నాడు? సన్నిధిలో ఆయన పాటకు ఇవన్నీ యాడ్ చేశారు. దావీదు గారు ప్రధాన గాయకుడు కదా, అవునా? మంచి సింగర్ ఆయన. ఏమంటే దావీదు గారు నంబర్ 1 మ్యూజిషియన్ కూడా. ఆయన మంచి వాయిద్యకారుడు, మంచి లిరిసిస్ట్. అంటే చక్కటి దేవుని గురించి ఎన్నో పాటలు, అదే కీర్తనలు ఈరోజు మనం చదువుకుంటున్నాం కదా. ఏమండి దావీదు గారు సింగరు, మ్యూజిషియన్ అని. దావీదు గారు ఆరాధనలో వాయిద్యం వాయించినట్లు పాత నిబంధనలో కూడా ఒక్క రెఫరెన్స్ చూపించలేరు. దావీదు గారు ఆరాధనలో చూడండి ఎలా చెప్తున్నారు. దావీదు గారు ఆరాధనలో వాయిద్యం వాయించినట్లు ఒక్క రెఫరెన్స్ కూడా ఈయన చూపించలేడు. ఈయనే కాదు, బీఓయూలు తలకిందులు తపస్సు చేసిన, 50 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లు చేసిన రెఫరెన్స్లు చూపించలేరు, మాట్లాడలేరు, డిబేట్కి రాలేరు, డిస్కషన్కి రాలేరు. కలిపి చెరపడం వీళ్ళ బోధ, వీళ్ళది అదే మాత్రం, వాళ్ళ మార్గం అదే. చూడండి అన్ని రచించిన వాళ్ళందరూ. మోషే గారు కూడా రచయిత సుమ, ఆయన కూడా పాటగాడే. సొలొమోను దావీదు గారు కుమారుడు, ఆయన కూడా ఒక పాటగాడేనండి. పాట రచన.
కనుక ఇక్కడ ఏమంటున్నాడు 13:8, 15:28 కూడా చూడండి ఒకసారి. కొరింథీయుల దినవృత్తాంతములో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15:28. ఇశ్రాయేలీయులు అందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు ఊరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసం. మరి ఎన్ని పాత్ర మందల్లో వాడారు కదా వాళ్ళు. అండి పాత నిబంధనలు యావయ్యా. సరే ఏంటి సార్ మీరు ఎలా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ వాడారు? రోడ్డు మీద వాడారు. ప్రత్యక్ష గుడారాల్లో వాడలేదు, మందిరాల్లో వాడలేదు, రోడ్డు మీద మందసాన్ని తీసుకుని వస్తాం. రోడ్డు మీద వాయిస్తుంటే, గంతులు వేస్తూ ఉంటుంటే, డ్యాన్సులు వేస్తూ ఉంటుంటే మేకలు చూసి కిటికీలోని చూసి అవమానించింది లేదా బాధపడ్డది. ఇదేంటి ఇలా చేస్తున్నాడేంటి ఒక రాజు అయ్యి నేను. మేకలు కూడా పక్కన పెట్టండి. ఏది రోడ్డు మీద నువ్వు కూడా ఏయి మందసాలాంటి ఓ పెట్టిని తయారు చేసుకుని రికార్డింగ్ డ్యాన్స్ మందులు వేస్తామేమో వేసుకో, టపాసులు కాల్స్తేనేమో కాల్చుకోండి. మీరు మీ డాడీ మీ సహోదరులు వీళ్ళందరూ వచ్చేటప్పుడు వేస్తారు కదా, పూలు వేస్తారు కదా, టపాసులు పేలుస్తారు కదా. మన ఎవరో సహోదరులు టపాసులు పేలుస్తున్నారు. మీరు కనీసం వద్దురా బాబు అని కూడా చెప్పరు. మీరు చేసుకోండి, టపాసులు పేల్చుకోండి, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకోండి, ఎగరండి, గంతులేండి, నాట్యం ఆడండి. ఆ రెఫరెన్స్ తీసుకుని చేస్తారా? చేయనంటారు. ఎందుకు చేయనంటారో మీ మనస్సాక్షి తెలుసు అది పద్ధతి కాదని. ఆ రెఫరెన్స్ అయితే చూపించారు కానీ దాని ప్రకారం ఇప్పుడు చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? అది క్రొత్త నిబంధన ప్రకారం చేయకూడదు. చేస్తే దేవుడు తోలు తీస్తారని తెలుసు మీకు. చేసుకోండి. లేదంటే రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకోండి, సాంగ్స్ పెట్టుకోండి, పాప్ సాంగ్స్ పెట్టుకోండి, మ్యూజిక్ పెట్టుకోండి, ఎగరండి, గంతులేయండి. వేయరు మీరు. కానీ జనాలకు మాత్రం ఏం చెప్తారండి? మీ ఇష్టం వేసేయండి అంటారు అంతే. చూడండి ఇంకేమంటున్నారు. పాత్ర మందుల్లో వాడారు కాబట్టి ఇప్పుడు వాడకూడదా? ఎక్కడుంది పాత్ర మందుల్లో వాడకూడదని ఇప్పుడు బైబిల్లో, కొత్త బైబిల్లో ఎక్కడుంది చెప్పండి. ఇది ఈయన జ్ఞానం అండి. మీరు డాడీ బీడీ పీడీ జీడీ అంటారు కదా, ఇది ఈయన జ్ఞానం. క్రొత్త నిబంధనలు ఎక్కడుందా? డిబేట్ డిస్కషన్కి వస్తే తెలుస్తుంది. కొత్త బైబిల్ చదివితే తెలుస్తుంది. కొత్త నిబంధనలు ఎక్కడుంది అని అడిగితే మరి అసలు బైబిల్ తెలిసా తెలియదా? బైబిల్ తెలియదు. క్రొత్త నిబంధనలు ఎక్కడుందంటాడేంటి? ఆయనకు బైబిల్ తెలియదు. క్రొత్త నిబంధనలు ఎక్కడుందో లేదు, అసలు సందర్భాలు ఏమున్నాయి కూడా తెలిసా తెలియదా? తెలియక అడుగుతున్నాడు. ఒకసారి డిస్కషన్కి వస్తే, పబ్లిక్ డిస్కషన్కి వస్తే చెప్తాను, మరి నేను నేర్పిస్తాను. ఎంతసేపు పాత ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది. ఏది కొట్టివేయబడింది? తాళాలు వాయించడం, ఏమని తంబుర్లు వాయించడం, ఇది కొట్టబడలేదు. వాళ్ళు అది మట్టి బుర్రకు అది తాళాలు వాయించడం, తంబుర్లు వాయించడం కొట్టేయలేదా? అసలు విధి రూపకమైన ఆజ్ఞలు కొట్టేసేవారు లేదా? మరి బుర్ర పని చేసేటండి. ఆరాధన విధానం మారిందా లేదా? ఆరాధన విధానం మారకపోతే, ఆచారాల పద్ధతులు మారకపోతే మరి విశ్రాంతి దినం పాటించాలి కదా నువ్వు. మరి ఎందుకు పాటించట్లేదు మీరు? గొర్రెను మేకను అర్పించాలి కదా, పౌరాలను ఎందుకు అర్పించట్లేదు? గుడారాల పండుగ చేయాలి కదా, గుడారాల పండుగ చేస్తున్న ఏసని బాగా ఆడుకున్నారు మీ డాడీ. ఎందుకు ఆడుకున్నారు అని అంటే వాక్య ప్రకారం కాదు కాబట్టి. మరి ఇప్పుడు మ్యూజిక్లు కొట్టివేయబడలేదు అంటారు ఇటు. మరి అంటే బైబిల్ సరిగ్గా చదవలేదు, గుడ్డెత్తి చేలో పడినట్టు వెళ్ళిపోయారు అంతే. ఇంకేమంటారు చూడండి. వాళ్ళు ఆచార ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. చాలా మందికి బైబిల్ అర్థం కాక కొట్టివేయబడింది అంటే అంతా కొట్టివేయబడిందా? అయితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి కూడా కొట్టివేయబడి. ఎవరికి అర్థం కాలేదట, ఈయన ఒక్కడికి అర్థమైందట. అందరూ ఏం కొట్టివేయబడ్డది, ఏం కొట్టివేయబడ్డది వివరణ ఇస్తున్నారు చూడండి. మనం చూసిన వెంటనే నిజమే కదా, అమాయకులు అయితే నిజమే కదా, డాడీ చెప్పింది కరెక్టే కదా, సార్ చెప్పింది కరెక్టే కదా అనుకుంటాం. చూడండి మాట చెప్పేటప్పుడు అర్థవంతంగా ఉండాలరా. మేము అదే అంటున్నాం సార్. మాట చెప్పేటప్పుడు అర్థవంతంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, వాక్య ప్రకారం ఉండాలి. మీది లేదు సార్, సరి చేసుకోండి. ఇంకేమంటున్నారు చూడండి. ఏదో విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది మహాజ్ఞానులు అనుకుంటారు. వాళ్ళు చెప్తున్నారు కదా ఓనమహాలు రాని వాళ్ళు. ఇలాంటి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఓనమహాలు రావట. ఈయనకు వచ్చా విదేశాల్లో కానీ ఇండియాలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడున్నది? ఆఫ్రికాలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఓనామాలి అన్నీ వచ్చు. మీకు సార్ రాదు. మీరు అక్కడి నుంచి నేర్చుకుని మీ నాన్నగారిని అడగండి. మీ నాన్నగారికి వాక్యం నేర్పించింది ఎవరో అడగండి, చెప్తారు. ఆయన గుండెల మీద చేసుకుని మనస్సాక్షిని అడగండి, ఆయన మనస్సాక్షి గద్దిస్తుంది కదా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని నేర్పించింది ఓనమహాలు రావంటారేంటి? నేర్చుకున్నదే వాళ్ళ దగ్గర. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నేర్చుకున్నదే ప్రభు పాదాల దగ్గర. వాళ్ళకి వాక్యం రాదు, మీకు రాదు. మీకు రాకే కలిపి చెరిపిడి బోధలు 100 తీసుకొచ్చారు మీరు బీఓఈ వాళ్ళు. మీ నుంచి వేరుపడిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని అపోజ్ చేస్తున్నారు. మీ నుంచి వేరుపడిన ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని అపోజ్ చేశారు, జేమ్స్ మిమ్మల్ని అపోజ్ చేశారు,
సహోదరులు చాలా మంచి వ్యక్తి, మన రాఘవేంద్ర గారు మిమ్మల్ని అపోజ్ చేశారు, సునీల్ గారు అపోజ్ చేశారు, వంశీ గారు అపోజ్ చేశారు, వికేఆర్ అపోజ్ చేశారు, అందరూ మిమ్మల్ని అపోజ్ చేశారు కదండి. అంత ఎందుకండి, సింపుల్ అండి. ఎంఎస్ఎం అప్డేట్స్, శాంసంగ్, గణేష్, మీరే ఏదో అవార్డు ఏదో ఇచ్చినట్టుకున్నారు కదా మెడల్. మనవాడు బాధ ఎవరో పంపించారు, ఒక సహోదరుడు నాకు వెస్ట్ గోదావరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్ ఒక సహోదరుడు పంపించారు. మీరేమో వాయిద్యాలు వాయించాలని అంటారు, మనోడేమో అస్సలు వాయించకూడదు క్రొత్త నిబంధన ప్రకారం అని కరెక్ట్గా చెప్పాడు. మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ చెప్పాడు కరెక్ట్గా, నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి. మీ రాజ్యానికి, మీ సంస్థకి మీరే విరోధంగా మాట్లాడుతున్నారు. మీరు నుంచి వచ్చిన వాళ్ళు మీకే విరోధంగా మాట్లాడుతున్నారు. అంటే మీ బోధలు తప్పని చెప్తున్నారు. ఆ అబ్బాయి చెప్పాడు కదా, ఎంఎస్ఎం అప్డేట్, శాంసంగ్, గణేష్, వాయిద్యాలు వాయించొద్దురా బాబు అని చెప్తుంటే మీరేమో వాయించాలి. మీ దగ్గర నుంచి వచ్చినాడే కదా, సరి చేసుకున్నాడు కాబట్టి మీరు కూడా సరి చేసుకోవాలి. కొత్త కొత్త సిద్ధాంతాలను ప్రపంచ క్రైస్తవ్యానికి పరిచయం చేసి నాశనం చేశారండి. పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది. ఇంతకు ఏంటి పాను ఏమనుకున్న పాత నిబంధన అంటే నరహత్య చేయకూడదు, కొట్టివేయబడింది. అది నీ పొరుగు వారి దేన్ని ఆశించకు, కొట్టివేయబడింది. అది ఏమనుకుంటున్నారు? కొట్టివేయబడింది అనగానే 39 పుస్తకాలు కొట్టివేయబడ్డాయి కాబట్టి అది చేసినవన్నీ మనం చేయకూడదు. ఈయనే అన్నాడు ఏంటంటే 39 పుస్తకాలు కొట్టివేయబడ్డాయి కాబట్టి మిగిలిందేమో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కల్పించాను. 39 పుస్తకాలు కొట్టివేయబడ్డాయి ఆయన నోట అంటే ఆయనే చెప్తున్నారు కదా, ఆయనకి తెలుసు కదా. అంటే ఏం కొట్టివేయబడ్డాయి? వాక్యాలు కొట్టివేయబడ్డాయా? మరి సామెతలు తీసుకుంటున్నాం, కీర్తనలు తీసుకుంటున్నాం, అందులోనే నేర్చుకుంటున్నాం. పాత నిబంధన అంతా మరి మనం అందులో ఉన్నటువంటి బుద్ధి కలిగిటికే మన కోసం రాయబడిందని మనం నేర్చుకుంటున్నాం, చదువుతున్నాం. 39 పుస్తకాలు కొట్టేయబడ్డాయని ఆయన చెప్పి మళ్ళీ అందులో రెఫరెన్స్ మళ్ళీ ఆయన చేస్తున్నారు. చూడండి, తనకి తానే విరోధంగా ఎలాగా లేస్తున్నారు చూడండి. పండగలు వద్దన్నాడు, వారు చేసే ఆచారాలు వద్దన్నాడు. ఓకే, ఆచారాలు వద్దన్నారు కదా, వాళ్ళు చేసిన ఆచారాలు ఏంటి? ఆచారాలు ఈ వీణలు వాయించడం, సితారాలు వాయించడం, ఆ మండలాలు ఉన్నాయి, స్వరమండలాలు, అవి ఆచారాలు కాదా? మరి ఏం మాట్లాడుతున్నారండి ఈయన? అంటే వాక్యం తెలియక, వాక్యం రాక, ఓన్లీ కేవలం గర్వంతో మాత్రమే బోధిస్తున్నారు. ఇంకేం దేవుడు స్వయంగా చెప్పాడు. ఇక ధర్మశాస్త్రం అంటారా? మీరు ఆచరించే పొట్టేళ్లు రక్తాన్ని అర్పించటం, కొవ్వు అర్పించటం, దహన బలులు, నైవేద్యాలు, అది వాళ్ళు ప్రతిరోజు తినటం, వేసుకునే బట్టలు, ఉండే విధానం, వీటన్నిటిని మార్చే విధానంలోనే కొట్టివేసేసాడు. అంటే ఆచార ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. కానీ వాళ్ళు మేళతారాలు వాయించారు, మీరు వాయించొద్దు. వాళ్ళు సంగీత సితారాలు పట్టుకున్నారు, మీరు పట్టుకోవద్దు. ఎక్కడన్నా కొత్త నిబంధనలో అది ఎక్కడ అడిగితే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో మేము బైబిల్ క్లాసులు కండక్ట్ చేస్తాం, ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకోసం కండక్ట్ చేస్తాం, మీరు పిలవండి లేదా మీరు రండి. ఎక్కడుందని అడిగితే అంటే చదవకే కదా. సహోదరులారా, ప్రేమతో మీకు 2 చేతులు జోడిస్తూ ప్రేమతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎక్కడుందని అడిగారు కదా సార్. మరి నిజంగా మీరు వస్తే నేర్పించడానికి నేను సిద్ధం. లేదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎవరైనా ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. చిన్న పిల్లలు నేర్పుతారు, లేదంటే పిల్లలు వదిలేండి. పోనీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో డైరెక్టర్గా ఉన్న వాళ్ళు మీకు స్నేహాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు కొంతమంది, 70 years 65 years 75 years ఉన్న సువార్థికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకోండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ దగ్గర సిగ్గుపడద్దు, ప్లీజ్ దయచేసి నేర్చుకోండి. పోనీ రహస్యంగా నేర్చుకోండి. యేసుప్రభు వారి దగ్గరికి ఒక ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక ఆయన వచ్చి రహస్యంగా చీకట్లో వచ్చి నేర్చుకున్నాడు. పొద్దునడితే అందరి ముందు ఆయన చీప్ అయిపోతాడని అవమానం కలుగుతాయి. మీరు కూడా నేర్చుకోండి, రహస్యంగా వెళ్ళండి, నైట్ టైం వెళ్ళండి, నేర్చుకోండి. లేదా ఎవరికి తెలియకుండా నేర్చుకోండి, బుక్స్ రప్పించుకోండి, లేదా గూగుల్లో దొరికేస్తే చదువుకోండి, నేర్చుకోండి. అది వాక్యం అలా ఉందా లేదో చూడండి, నేర్చుకోండి. ఇంకేం చెప్తున్నారు చూడండి. కనుక ఇప్పుడు కూడా సంగీతము, మరి మంచి స్వరము, అవునా, మంచి దేవుని జ్ఞానముతో కూడిన హక్కు, ఇవన్నీ కలగలిపి ఒక పాటగా రూపొందించి ఆ పాట ద్వారా వాక్యాన్ని సమాజానికి అందించాలి. మంచి స్వరంతోనే పాడాలట. పాపం మంచి స్వరం లేని వాళ్ళు పాడకూడదా? ఇది ఎక్కడ ఉంది మరి? క్రొత్త నిబంధనలో మంచి స్వరం ఉన్న వాళ్ళు ఉండాలని. మీకంటే డబ్బులు ఉన్నాయి, బాలసుబ్రహ్మణ్యుడు పెద్ద పెద్ద సింగర్లను పిలిపించుకుంటారు. ఆరాధనలో మరి స్వరం మంచిగా లేని వాళ్ళు ఏం చేయాలి? చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 33వ కీర్తన. సార్ ఏం తీశారు మళ్ళీ? క్రొత్త నిబంధనలో ఒక్క రెఫరెన్స్ తీయలేరండి.
మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? కీర్తన గ్రంథం 33 అబ్బా ఏదో చెప్పేస్తారు అనుకోండి, ఏముండదు అక్కడ మ్యాటర్. 3వ వచనం చూడండి, 33వ కీర్తనలోని 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఆయనను గూర్చి నూతన క్రొత్త పాట పాడండి, ఉత్సాహ ధ్వని ఇంపుగా వాయించండి అర్రా. మంచి వాయిస్తే అద్భుతంగా వాయించమని అంటుంటే ఇది కొట్టువేయబడిందా? ఉత్సాహంగా వాయించినది ఎక్కడది? కీర్తనలు. కీర్తనలు ఎక్కడ? క్రొత్త నిబంధన. అసలు క్రొత్త నిబంధనలోకి ఏం తీసుకోవాలి అన్న, అందుకే క్రీస్తు సంఘం ఇప్పుడు చెప్తుంది, వాక్యమును సరిగా విభజించాలి. వాక్యాన్ని సరిగా విభజిస్తే వాళ్ళు దేవుని ఎలా ఆరాధించారు, తర్వాత ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఎలా ఆరాధించారు, తర్వాత యేసుప్రభు వారి సిలువలో తన రక్తాన్ని వీళ్ళ క్రొత్త నిబంధన క్రైస్తవులు ఎలా ఏం చేశారు అన్నది వాక్యాన్ని సరిగా ఇంపుగా వాయించండి. ఏమంటే ఒక విషయం అండి, పాటలు పాడినప్పుడు ఓకే వాక్యం పాడతారు, ఈయన వాక్యం చెప్తూ ఉంటారు స్టేజ్ మీద, ఎవడన్నా పిల్లలు అటు ఇటు తిరిగితేనే. మరి అలాంటిది నేను వాక్యం చెప్తున్నప్పుడు నేను మ్యూజిక్లు కొడతానండి, వినసొంపుగా కొడతాను. నాకు గిటార్ వచ్చు ఒకప్పుడు, చేస్తారు తిట్టేస్తారు. ఈయనకే ఇష్టం లేదు, మరి దేవునికి ఎలాగ ఇష్టం అవుతుంది? ఇంకా చూడండి, బైబిల్లో ఓనమహాలు తెలియని వాళ్ళు వానమహాలు తెలియవు కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు? తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు సార్. టైటిల్ అలా పెట్టి వాయిద్యాలు వాయించండి మీ ఇష్టం. తెలియలేదు, మీరు చెప్పలేరు క్రొత్త నిబంధన ప్రకారం. మహాజ్ఞాన సంగతులు అర్థం కాక మాట్లాడుతున్నారు ఇవన్నీ. అయ్యోండి, దేవుని కోసం ఇంపుగా వాయించడం తప్పే ఉంది. ఏమండి, మా ఆయనకి నేను గుమగుమలాడే మంచి వంటలు చేశానండి అని తెల్లని పెట్టింది అనుకోండి, మళ్ళీ లాజిక్కే సార్. ఏంటి ఏదో ఒక ఆడవిడ గురించి చెప్తూ తన భర్తకి ఏం చేయాలన్నది మళ్ళీ లాజిక్లోకి వచ్చారు సార్. ఇలా మాట్లాడితే లాజిక్లేనండి బాబు, ఒక్క రెఫరెన్స్ ప్రకారం మాట్లాడరు. లాజిక్ ప్రకారం ఏముంది చూడండి. ఎందుకు తెల్లన్నా? బిర్యానీ అంటే అది కూడా రైసే. ఏమండి, బిర్యానీ కూడా దేంతో చేస్తారు చెప్పండి? అవి కూడా బియ్యమే. కానీ దానికి ఏం చేస్తారు? యాడ్ చేస్తారు. రోజు తెల్లన్నం తింటాం కదా, చప్పగా ఉంటుంది. కానీ ఆ బిర్యానీగా మనం ఆస్వాదించాలి అంటే, అది పండగ వాతావరణంలో ఉండాలి అంటే పలావాక్ వేస్తారు, గర్మశాల వేస్తారు, కలర్ వేస్తారు. అప్పుడు రెగ్యులర్ రైస్ లో ఉండదు, రైసే రోజు తిన్నది. ఇవేవి వేయకపోతే ఇటట మంచి భోజనం పెట్టాలి అని అంటే వైట్ రైస్ కాకుండా దానికి కల్పించుకుంటారట. బిర్యానీ ఆకు, పలావ్ ఆకు, గరం మసాలా ఇవన్నీ వేస్తారన్నారు కదా, కల్పించుకుంటారట. మీరు కూడా కల్పించుకోండి, డాల్డా వేసుకోండి, నెయ్యి వేసుకోండి, కొన్ని చాక్లెట్స్లో పంది కొవ్వు కూడా వాడతారు, వేసుకోండి, అది కూడా వేసుకొని తినండి. ఏ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఈయన? దేవుని గురించి చెప్పబోయే ఆయన ఎవరో క్వశ్చన్ అడిగితే దేవుని ఆరాధించే విషయంలో వాయిద్యాలు ఉపయోగించారంటే మనుషుల గురించి చెప్తున్నాడు చూడండి. మీరు ఫస్ట్ నుంచి కూడా మనుషులు వాక్యానికి ప్రజల దగ్గర చేరవేయడానికి మనుషులకి వినసొంపుగా ఉంటుంది కాబట్టి, ఎవరికి వినసొంపుగా? దేవుడికి వినసొంపుగా ఉంటుందా? దేవుడికి నువ్వు గాడిద గొంతు తీసుకుని పడినా వింటాడు దేవుడు. ఆయన నీ హృదయం కావాలి, నీ స్వరం కాదు, నీ ఆత్మ నుంచి, నీ హృదయం నుంచి వచ్చే మాటలు కావాలి ఆయనకి. కల్పించుకుంటాడు. అసలు భోజనం ఎగ్జాంపుల్ బిర్యానీ, ఇది విన్న లాజిక్, అబ్బా బాబు డాడీ అబ్బాబ్బా సార్ సూపర్ చెప్పారు, అన్న సూపర్ చెప్పాడు అనుకుంటాం మనం. ఈ భోజనాలు బిర్యానీ ఎవరికి? మనుషులు పెట్టాను, మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. అందులో గోంగూర వేసుకుంటారో వేసుకోండి, ఆవకాయ బిర్యానీ వేసుకుంటారో చేసుకోండి. దేవుడు బిర్యానీలు తినడం, వైట్ రైస్లు తినడం, దేవుడు ఈట్లని తినడం. దేవుడికి ఇవ్వాల్సింది కల్పించితే చర్మం ఒలిచేస్తాడు దేవుడు. తమకు ఆజ్ఞాపించినటువంటి వేరే అగ్నిని తీసుకొచ్చిన ఏ అగ్ని అయితే ఒకటే కదా, కల్పించారు. మందసాన్ని ముట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఎక్స్ట్రాలు చేస్తాను, నేను కలుపుతాను, తీసేస్తానని ఎక్స్ట్రాలు చేస్తే దేవుడు తోలు తీసేస్తానండి. ఈ చెత్త బోధలతో ప్రజల్ని అమాయకులను చేసి వాళ్ళందరికీ చెత్త ఎక్కిచ్చేశారు మైండ్లోకి. దయచేసి మీరు మారండి సార్ ప్లీజ్. మరలా రెండోసారి చేతులు జోడిస్తూ మిమ్మల్ని ప్రార్థన కదా క్షమించండి, మీకు విజ్ఞాపన చేసుకున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. నిజంగా సత్యం నేర్చుకోవాలని అనుకుంటే మీకు మళ్ళీ పబ్లిక్గానే మీకు క్షమాపణలు చెప్పి, ఒకవేళ మనసు గాయపడితే ఖచ్చితంగా గాయపడుతుంది, క్షమాపణ చెప్తాను, మీకు నేర్పించడానికి, రహస్యంగా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి వాక్యం నేర్చుకోండి సార్. మీకు తెలియని వాక్యాన్ని దయచేసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళొద్దు. ఇది అనాలిసిస్ చేసామని చెప్పొద్దు, తప్పిది. చూడండి, మీరు చెప్తున్నది మీకే ఎన్ని తప్పలని ప్రూవ్ చేస్తున్నాం చూడండి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు.
అన్నాం. కానీ మసాలాలు యాడ్ చేస్తే బిర్యానీ. ఏది మీకు ఇష్టం చెప్పండి, వాస్తవంగా చెప్పండి. తెల్లనం తింటారు, బిర్యానీ తింటారు, అందరూ బిర్యానీకి ఓటేస్తారు, అవునా? అలాగే దేవుని పాట పాడేటప్పుడు అందరూ బిర్యానీకి ఎవడోటేస్తాడో బిర్యానీ తిన్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అది మనుషులకు సంబంధించిన లాజిక్ చెప్తున్నారు, చెప్పుకోనండి. అలాగా ఊరికి ఏ గొంతు లేకుండా, ఏ చుట్టూ ఏ వాయిద్యం లేకుండా చప్పగా పాడతారేటారా? ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయిస్తూ దేవుని పాట పాడి వినేవాడికి కూడా వినసొంపుగా ఉండాలి కదా. కొంతమంది పోనీ ఏ వాయిద్యాలు లేకపోయినా ఇప్పుడు బాగుంటది. కొంతమంది మంచి సింగర్స్ ఉన్నారండి క్రైస్తవ లేకుండా చప్పగా పాడతారేటారా? లేకుండా పాడటం తప్పని కాదు, నాకు అర్థం తప్పు అంటే తప్పు అంటే మళ్ళీ డబుల్ స్టేట్మెంట్. వాయిద్యాలు లేకుండా పాడడం అనేది తప్ప, పాడడం రైట్, వాయిద్యాలు కలిపి పాడడం స్టేట్మెంట్ ఉంటాయా? ఒక చోట అవునని ఒక చోట కాదని. నీ గాత్రానికి అంటే నీ తెల్లన్నం, అది నీ గాత్రానికి. నీ గాత్రం అంటే తెల్లన్నం. ఎందుకు చెప్పారంటే బిర్యానీ కోసం ఆ తెల్లన్నానికి మసాలా యాడ్ చేస్తే ఎలాగైతే గుమగుమలాడతాయో నీ పాట కూడా. మీరు మసాలాలు యాడ్ చేసుకోండి, గరం మసాలా యాడ్ చేసుకోండి. పనికి మాలిన వాళ్ళకి బ్రతికినప్పుడు మేము కూడా హృతిక్ రోషన్ లాగా డ్యాన్స్లు వేయగలం, మూన్ వాక్లు చేయగలం, పాప్ సింగర్ లాగా వాళ్ళలాగా మేము డ్యాన్స్లు వేయగలం. క్రిస్మస్లకి డ్యాన్స్లో, జనవరి 1కి డ్యాన్స్లో, ఈస్టర్కి డ్యాన్స్లో వేయచ్చా? కల్పించుకుందాం, వినసొంపుగా ఇంకా కలుపుదాం. దేవుడు నాకు ఇచ్చిన అవయవాలతో మీరు వేయండి, డ్యాన్స్ వేయండి, రికార్డింగ్ డ్యాన్స్ వేయండి, మీరు కొన్ని మామూలు డ్యాన్స్ వేయండి, కల్పించండి. ఏమైంది? వినసొంపుగా చూడడానికి. అబ్బా, నేర్చుకోండి. ఎంతోమంది నిజంగా ఆనందపడతారు మీ దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు. అబ్బా డాడీ, అబ్బా ప్రసన్న అని డ్యాన్స్ వేసాడు రా, సూపర్ రా, చంపేశాడు రా స్టేజ్ మీద అని అనుకుంటారు. మరి వాళ్ళు సంతోషపెట్టండి. పాట పాడారు, మ్యూజిక్ యాడ్ చేశారు, ఎందుకు? ప్రజల్లోకి వాక్యాన్ని తీసుకెళ్దామని. ఎందుకంటే మీరు ప్రజల్లోకి తీసుకెళ్దాం అన్నారు. ఓకే, డ్యాన్స్ కూడా ప్లీజ్. డ్యాన్స్కి అట్రాక్ట్ అవ్వడం ఎవరు ఉంటే ఇంకా అన్యులు కూడా వస్తారు డ్యాన్స్ వేస్తే. అబ్బా డ్యాన్స్ కల్పించేస్తారు. పాత నిబంధనలు కల్పించిన పరిస్థితి ఎలా ఉంది చూడండి. క్రొత్త నిబంధనల పరిస్థితి కలిపిన తీసేసిన ఏమన్నది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం ఏం చెప్పి? ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చూద్దాం. ఈ గ్రంథం అందరూ ప్రవచన వాక్యం వీటితో మరి ఏదైనా కలిపి నీడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలిగిచేయని. కలిపితే తీసేస్తే ఏముందో చూడండి. 19 వచ్చిన ఎవడైనా నీ ప్రవచన దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణమును వానికి పాలు లేకుండా కలిపిన తీసేసిన డేంజరే దేవుడి దగ్గర. నోరు చేయాలి, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. బాబా అబ్రహాం వెళ్ళి అన్నాడు అంతే, మోస చేయండి, సరే సార్ అని నోరు మూసుకొని తల దించుకుని వెళ్ళాలి దేవుని దగ్గర. నేను కల్పిస్తాను సార్, నేను యాడ్ చేస్తాను సార్, ఇప్పుడు ఉంటాయి సార్. ఏమనిస్తున్నారు? మీకు కూడా చెప్తున్నాను చూడండి. మీరు చర్చ్ బిల్డింగ్లో కూర్చొని వాక్యాన్ని చెవిని పెడతారు. మీరు సాంగ్స్ పాడినంతకాలం మీరు సాంగ్స్ పాడతారు, మ్యూజిక్ కొట్టినంతకాలం మీరు మ్యూజిక్ కొడతారు. వాక్యం చెప్పగానే మీరు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు స్టేజ్ మీద. మీరేమో చెక్క బజలు చేస్తానంటారు ఏంటండి, గిటార్లు ఇవన్నీ. ఆలోచించిన ఏమనిస్తలేదు మీరు అందరూ? పెద్దోళ్ళు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు అనుకుంటున్నారు తల్లిదండ్రులు, మా కుర్రాడు గిటార్ ఎవడకు కావాలి? నీ త్రిపులగా నీ గిటారు దేవునికి కావాలా? నీ సంతోషం కోసం, వాళ్ళ సంతోషం కోసం ఒక చేసుకోండి. అంతేగాని వాక్యంలో మాత్రం కలిపి చెరుపుతానంటే అది దేవుడు ఊరుకోడు. ఆయన మాకు అప్పగించినటువంటి బాధ్యత కూడా మేము ఒప్పుకోం. దానికి ఒక చక్కటి ఫ్లూట్, ఒక చక్కటి తబలా, ఒక చక్కటి సితారా, ఒక చక్కటి డ్యాన్స్ కల్పించి, ఒక చక్కటి 10 తంతుల తంబురా, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత కమ్మగా ఉంటుందండి. మీ అందరికీ నేను అందులో పూర్తిగా వివరణ ఎందుకు ఇవ్వట్లేదంటే, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని పిలవండి, మేము చెప్పడానికి రెడీ. ఆయన ఒక డిబేట్కి వచ్చినా చెప్తాం. అసలు ఎవరెవరికి ఇచ్చాడు వాయిద్యాలు, ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు చేయమన్నాడు, ఎలా చేయమన్నాడు, దేనితో చేయమన్నాడు,
అవన్నీ మీకు క్లియర్గా వివరించడం జరిగింది. ప్రస్తుతానికి ఆయనది తప్పు నిరూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను చూడండి. అందుకే దావీదు ప్రధాన గాయకుడు అయ్యాడు. మరి మనం ఏమై దావీదు గారు వాయిస్తే ప్రధాన గాయకుడు ఎవరు చెప్పాడు మీకు? దావీదు గారు డ్యాన్స్ చేసినందుకే అయ్యాడని నేను అంటాను. మరి ప్రధాన గాయకుడు అయ్యాను. గాయకుడికి వాయిద్యాలకి సంబంధం ఉందా? గాయకుడు నెంబర్ 1గా పాడితే వాడిని సింగర్ అంటారు. మ్యూజిషియన్ మ్యూజిక్ గట్టి కొడితే వాడిని అలా అంటారు. అంతేగాని పాటలు పాడినందుకు మ్యూజిషియన్ ఎందుకంటారు? పాటలు పాడినందుకు అలాగని ఎందుకంటారండి? ఇంపుగా వాయించంటారు అని దేవుడు చెప్తుంటే కంపు చేసి పడేస్తున్నారండి వీళ్ళంతా కూడా. మీ వినడానికే కొంత మళ్ళీ చెప్తున్నానండి, పాత నిబంధనల ఆరాధనలో దావీదు గారు ఎక్కడైనా వాయిద్యాలు వాయించినట్టు నిరూపించగలరా? అది ఒక సింగిల్ పాయింటే. మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి, బోల్డెన్ క్వశ్చన్లు ఉన్నాయి కదా. దీనిలో నేను చెప్పిన దాంట్లో ఒక్కడైనా రాంగ్గా నిరూపించగలరా? ఇప్పుడు దాకా బీవైఓల మీద చాలా వీడియోస్ పెట్టాను. పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడు కాదురా బాబు, అసలు దేవుని కుమారుడు కాదు అన్నాను. అందరు వీడియో చూసిన వాళ్ళు నోరు మూసుకొని ఎవరికి పంపించానో తెలుసా? ధర్మేంద్ర అన్న ఆయనకి పంపించాను. సైలెంట్ అయిపోయాడు. ఎందుకు తెలుసా? ఆయనకి తెలుసు అది తప్పని తెలుసు. ఇంకెవరికి సంతోష్ కుమార్ గారికి పంపించాను. సైలెంట్ అయిపోయాడు. ఎందుకు తెలుసా? తప్పని తెలుసు. అలాగే ఉపేంద్ర గారికి పంపించాను. రెస్పాండ్ వాళ్ళు ఎందుకు తెలుసా? తప్పని వాళ్ళకి తెలుసు. బీఓ ఇక్కడ సిబిటి మియాపూర్ ప్రిన్సిపల్కి పంపించాను. తప్పని వాళ్ళకి తెలుసు. సైలెంట్ అయిపోయారు. ఇంకా ఖమ్మం తర్వాత ఖమ్మం దగ్గర ఇంకో ఏరియా ఉంటుందండి, ఒక ఏరియా, వాళ్ళందరూ సైలెంట్లు అయిపోయారు. ఎందుకు తెలుసా? రిప్లై ఇవ్వలేరు, కౌంటర్ ఇవ్వలేరు. మెల్కిసెదెకు యేసుక్రీస్తు కాదు అని పెట్టాను, అది దానికి ఎవరు రిప్లై ఇవ్వలేరు. ఇంకా చాలా పెట్టాను, దీనికి కూడా రిప్లై ఇవ్వలేరు, ఇవ్వబోరు. చూడండి, నువ్వు పాడుతున్నావు అనుకో, ఎలా ఉంటది నీ పాట వినేటప్పుడు వినేవాళ్ళు కూడా ఎలా ఉండాలి? ఆహా ఎంత బాగుంది నాన్న. ఒక్కొక్క సంగీతం వినేవాడికి బాగుండాలి, కానీ దేవునికి బాగా అక్కర్లేదు. నువ్వు ఎలా పాడినా సంతోషమే. నీ హృదయంలోంచి పాడితే ఎలా పాడినా సంతోషం. ఇవన్నీ నువ్వు కల్పిస్తున్నారండి, మీరు కల్పిస్తున్నారు. ఐద్యం ఇన్స్ట్రుమెంట్ యాడ్ అయ్యే కొద్దీ అండి కమ్మదనం పెరుగుతుంది. అదే అంటున్నాను సార్, యాడిషన్. డ్యాన్స్ పెరిగే కొద్దీ ఇంకా బాగుంటుంది. చూడండి, కొంతమంది దొంగ బోధకులు ఉన్నారు, సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు. వాళ్ళు హుసన్న మినిస్ట్రీస్ నుంచి డ్యాన్స్ వేయడం, అంతకుముందు నుంచి కూడా డ్యాన్స్ వేయడం, ఎగరడాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎగరని ఇంకా బాగుంటుంది. అది నచ్చలేదని వాళ్ళందరూ ఎవరు ఏం చెప్పలేదు. హుసన్న మినిస్ట్రీస్లో వాళ్ళందరూ మా డాడీ గారు, మా అయ్య గారు సూపర్ వేసారని వాళ్ళకి నచ్చింది. మీరు చేయండి, అలాగే నచ్చుతుంది. కలిపించాలంట, వాయిద్యం కల్పించాలంటే చాలా బాగుంటుందట. నీ కూరకి నీ అన్నానికి ఎలాగైతే అన్ని మసాలాలు ఒక్కొక్కటి యాడ్ అవుతుంటే ఎంత రుచి పెరుగుతుందో, దేవుడు కూడా రుచి బాబు మనుషులకే, మళ్ళీ దేవుడి దగ్గర పెట్టకు. దేవుడికి అయిన వాయిద్యాలు అవసరం లేదు. మరి ఏం చదివారు మీరు క్రొత్త నిబంధనలో? కమ్మగా తినమని ఎలాగైతే చెప్పాడో కమ్మగా వాయించండి. ఇంపుగా అంటే ఏంటి అర్థం చెప్పండి? ఇంపు అంటే ఏంటి? ఇప్పుడు మీకు చదివిన మాట అర్థమైందా? కీర్తన 33:3లో మళ్ళీ చదవండి. ఆయనను గూర్చి కొత్త పాట. ఇప్పుడు ఆ పాత పాటలు చూడండి. ఏమండి ఎప్పుడు కొత్త పాటలు ఉండవా? నూతన కీర్తన పాటలు అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాత పాటలు పాడతారండి. అవసరమా? ఏం చెప్తున్నారండి? నూతన కీర్తన పాడాలట, పాత పాటలు పాడకూడదట. మరి ఎలా పాడుతుంది ఏంటి? వీళ్ళు బీవే సాంగ్స్ తప్పితే ఇంక ఏ పాటలు పాడరు. మరి ఎలా పాడుతుంది ఏంటి? పాత పాటలు పాడితే తప్పట, పాడకూడదట. పాప ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడితే తప్పట. ఎంత దుర్మార్గం అండి! ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఎంతమంది పాడుతున్నారు తప్ప. ఓకే, పాత పాటలు పాడకూడదట. నేను ఒక ప్రశ్న అడిగినాను ఇక్కడ మళ్ళీ. ఏంటి అని అంటే, దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు ఉన్నారు కదా, దేవదూతలు, నిత్యము ఏమని పాడుతున్నారో? పరిశుద్ధుడు 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 అని పాడుతూనే ఉన్నారండి. ఇప్పుడు దేవుడు మీకులా ప్రశ్న ఆపండి, ఎప్పుడు చూసి నీ పాత పాటేనా? ఏమానండి కొత్త పాట పాడినా అన్నాడా? కొత్త పాట అంటే ప్రకటన గ్రంథంలో ఒక రెఫరెన్స్ తీసుకుని కొత్త పాట పాడినానంటే సారు క్రొత్తదని చెప్పేస్తాను. అంటే అస్సలు జ్ఞానం లేదు దీనికి. ప్రకటన గ్రంథం అసలు తెలియదు. ప్రకటన గ్రంథంలో సరే ఎవరు నాకు యూఆర్ఎల్ పంపించారండి, ఒక యూట్యూబ్ లింక్ ఒకటి పంపించారు. 24 పెద్దలంటే ఈయనంతా అబద్ధం చెప్పాడు, సొల్లు చెప్పారు అంతే, సోది చెప్పాడు అంతే, కరెక్ట్గా చెప్పలేదు. ఇప్పుడు క్రొత్త పాట గురించి ఏది చేస్తారు చూడండి. క్రైస్తవ్యానికి జబ్బు పట్టింది. ఏమంటే పాత పాడడం తప్పని నేను అనటం లేదు, వక్రీకరించకండి. మళ్ళా ఏమండి దేవుడు అంటున్నాడు కొత్త పాటలు పాడండి అంటే రోజుకు కొత్త పాటతో దేవుడికి పాడాలి. మరి మనం ఏమంటే పాత పుస్తకాలు ఎక్కడ ఉందండి? బీసీ నాడు పాటలు ఏమైనా ఉన్నాయి తీసుకురండి. ఏమండి ఎప్పుడు చూడండి ఎన్నో సంఘాల్లో ఏమండి ఆ పళ్ళన్నీ పాచిపోయి అన్నట. అది మన సామెత, బండ సామెత.
ఒరే పాడిందే పాడుకురా పాచిపళ్ళు దాసరా అంటారు. అంటే నువ్వు ఎప్పుడు పాడిందే పాడితే ఎవరికైనా మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి. రోజు నీకు దొండకాయ కూర వండుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? పొద్దున దొండకాయ, మధ్యాహ్నం దొండకాయ, రాత్రి దొండకాయ, మరుసటి రోజు దొండకాయ, ఆ తర్వాత దొండకాయ, ఎప్పుడు పడితే దొండకాయ 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 అంటే రోజు దొండకాయ తినేందుకు ఏముంటుంది తెలుసా? బాబోయ్ దొండకాయ దండం అంటారు అంతే. అలా అయితే ఫస్ట్ దేవుడే చెప్పాలండి. బాబో ఎప్పుడు నన్ను పరిశుద్ధ అదేం పాట బాబోయ్ అని దేవుడు అనాలి. ఈయన చెత్తలా చిక్కులు మరి. దేవుడికి నీ హృదయంలో నుంచి పరిశుద్ధంగా పవిత్రంగా మనస్ఫూర్తిగా పాడితే చాలా సంతోషిస్తాడు. నువ్వు ఏ పాట పాడినా వాక్య ప్రకారమైన పాట పాడితే దేవుడు చాలా సంతోషిస్తాడు. అంతేగాని రోజుకు కొత్త పాట పాడేయాలట. అలా చెప్తే నేను కూడా పాడ్డాను. మీరు చూడండి, వీళ్ళందరూ స్టేజ్ మీద కూర్చొని వాళ్ళ పాటలు పాడుతుంటే నోటి మీద వేసుకుని కూర్చుంటారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కళ్ళు తెరుస్తూ ఉంటారు. అదే కళ్ళు తెరవకపోవడం అది తర్వాత మాట్లాడుకుందాంలే, తెరవచ్చే తెరవకూడదు అన్నది. కనీసం దానికి వాల్యూ ఇవ్వాలన్నది తెలియదు వీళ్ళకి. ఇంకేమన్నారు చూడండి సార్. ఒక దండం రోజు ఒకటి తింటే అదే పదే 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 తింటే చిరాకు వచ్చేటప్పుడు ఏమండి హ్యాపీగా వాయించండి. తప్పు. దేవుడికి చిరాకు వస్తుందా? దేవుడికి చిరాకు వస్తుందా? మరి ఏం చెప్తారండి నేను? కానీ డొక్కులు కొట్టడం డోళ్ళు కొట్టడం ఒక్కటే కాదు, తప్పనిసరిగా సంగీతాలను వాడండి, సంగీతాలను వాయించండి, క్రొత్త పాటని దేవుని ఉల్లాసవంతంగా కీర్తనల రూపంలో పాడి ఉత్సాహధ్వని చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. వెరీ గుడ్. చూడండి ఆయన ఏమంటున్నాడు? పాడండి, కొట్టండి, వాయించండి. సందేశం కూడా బాగానే చెప్తున్నాడు. నరకానికి పోతే ఎవడది బాధ్యత చెప్పేసి వెళ్ళిపోయాడు స్టైల్గా. ఆయన దేవునికి ఇష్టం లేని పనులు దయచేసి ఎవరో చేయొద్దండి. దేవునికి వ్యతిరేకమైన పనులు ఎవరో చేయొద్దండి. దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేయండి. గర్వాంధులైపోద్దు. వాక్యం తెలిసి నేర్చుకున్న తర్వాత గర్వాంధులైపోయి మీ ఇష్టం వచ్చిన పనులు చేయొద్దండి. దేవునికి ఇష్టమైన మాత్రమే చేయండి. దయచేసి బైబిల్లో అలా ఉన్నదా లేదా, లేఖనాలు అలా ఉందా లేదా, వాక్యం అలా ఉందా లేదా ఆలోచించండి. డాడీని ఫాలో అయిపోదాం, జీడీని ఫాలో అయిపోదాం, బీడీని ఫాలో అయిపోదాం. దయచేసి ఇలాంటి పద్ధతులు మానుకోండి సహోదరి సహోదరులు. సత్యం చెప్పారా సంతోషం, నేర్చుకోండి, ఫాలోని అనుసరించడం తప్పులేదు. కానీ అబద్ధం చెప్తే, అసత్యం చెప్తే దయచేసి అస్సలు ఫాలో అవ్వద్దు. ఈ బీవై నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కలిపి వాక్యం జరిపిస్తారు. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆ స్టీఫెన్ బాబ్ ఆ వీడియో ప్లే చేద్దని, కానీ కొంతమంది దుర్మార్గులు ఏంటంటే స్ట్రైక్స్ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద సత్యం చెప్తుంటే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. మన స్టీఫెన్ బాబు ఏం చెప్పాడనంటే, పరలోకంలో పుట్టింది సంగీతం. ఈయనలాగా చెప్తుంది, బీవైలు చెప్పింది నేర్పించుకున్నదే. పోనీ బయట ఎక్కడైనా నేర్చుకున్నాడు, పోనే బయటికి వెళ్ళిపోయాడు స్టీఫెన్ బాబు. ఏం చెప్తున్నాడు? పరలోకంలో పుట్టిందా? పరలోకంలో వీళ్ళు ఉన్నాయా? అసలు బైబిల్ తెలుసా స్టీఫెన్ బాబుకి? ఒక్కడికి తెలియదు బైబిల్. ఒకప్పుడు ప్రసాద్ రెడ్డి గారిని ఫాలో అయిన వాళ్ళు వీళ్ళందరూ. మరి ఏం నేర్చుకున్నాను? నాకు ఒకటే బాధ అండి, ఇంతమందిని ఫాలో అవుతుంది. మీరు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు బీవైలు ఉన్నారు, పెద్దోళ్ళతో ఉన్నారు, వంశీ గారితో ఉన్నారు, సునీల్ గారితో ఉన్నారు, వీళ్ళతో ఉన్నారు, వాళ్ళతో ఉన్నారు. ఏం నేర్చుకున్నారండి బాబు మీరు వాక్యాలు? ఈరోజు అనేకులకు మరి వాక్యం నిలబడడానికి కబుర్లు చెప్తారు, రకరకాల సెన్సేషనల్ వీడియోలు చేసేస్తారు. మరి మీకు వాక్యం తెలియదు. దయచేసి నేర్చుకోండి ప్లీజ్. మీ దగ్గర నుంచి వచ్చిన ఒక సహోదరుడు కరెక్ట్ చేసుకున్నాడు, శాంసన్ గణేష్ ఎంఎస్ఎం అప్పుడు తన వీడియో చూడండి, వాయిద్యాల మీద మంచిగా చెప్పాడు. క్రొత్త నిబంధనల ఆరాధనలు అవి పనికిరావు దేవునికని. ఎందుకు పనికిరావు, ఎలా పనికిరావు, ఏమేం చేయాలని నేర్చుకోవాలని ఆశ ఉంటే ఖచ్చితంగా మేము నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేర్చుకోండి. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. దయచేసి అనాలిసిస్ చేయండి. మీకు నిజంగా నేర్చుకోవాలి. ఈ అంశమే కదా, ఈ అంశం నేర్చుకోవాలని ఆశపడిన పిలవండి. జూమ్ కాల్స్ ఇవన్నీ వాటికి కాదు, కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పిలిస్తే మేము వస్తాం, లేదా మీరు అన్నారండి వాక్యం నేర్చుకోండి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.